పీజీఆర్ ప్రజానాయకుడు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీజీఆర్ ఆశయాలను సీఎం రేవంత్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. పీజీఆర్ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్. పీజీఆర్ ప్రజల మనిషి అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల గురించి, పేద ప్రజల గురించి ఆలోచించేవారన్నారు. హైదరాబాద్ ప్రజలకు మంచినీరు అందించడంలో పీజీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంతో మంది విద్యార్థి నాయకులకు పీజీఆర్ ఆదర్శమన్నారు. జనార్దన్ రెడ్డి పీజేఆర్ అనే పేరు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటుంది. ముఖ్యంగా బీద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. నాకు అత్యంత ఆప్తుడు. 99లో నాకు ఎమ్మెల్యే సీటు రావటానికి కారకుడు. ఆనాడు బీద జనానికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని పలికే గొంతు పీజీఆర్ గొంతు. దురదృష్టవశాత్తు ఇంత గొప్పటి కార్మిక నాయకుడు, ఎన్నో కార్మిక సంఘాలకి అధ్యక్షుడిగా ప్రొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కష్టపడే వ్యక్తిని నేను చూశానంటే అది పీజీఆర్ గారినే. అలాంటి మహానాయకుడు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆనాడు పీజీఆర్ యొక్క అంత్యక్రియలు ఈ రాష్ట్ర నాయకులు ఎవరికి కూడా జరగని రీతిలో అంత పెద్ద సంఖ్యలో బీద ప్రజానికం వారి అంత్యక్రియలు పాల్గొని నివాళులర్పించినారు. వారి ఆశయాలు ముఖ్యంగా బీద ప్రజలకు తీసుకునే కార్యక్రమాల్ని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పీజీఆర్ గారు ప్రజల మనిషి. ఎప్పుడు కూడా కార్మికుల గురించి, బీద ప్రజల గురించి ఆలోచించేవారు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా మేము జూబ్లీ హిల్స్లో క్యాంపెయిన్ చేసినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సార్, ఈ నియోజకవర్గంలో పీజీఆర్ గారు ఆ రోజులలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారో అందరు కూడా గుర్తు చేసుకొని పీజీఆర్ గారు చేసినట్టు దాని తర్వాత ఎవ్వరు ఎమ్మెల్యేస్ కూడా ఇలాంటి పనులు ఇక్కడ చేయలేదు అని చెప్పి వారిని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడే మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నిరంతరం కార్మికుల గురించి, పేద ప్రజల గురించి ఆలోచించేవారు. ఆ రోజులలో తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రాలో పెడుతున్నారో దీని వ్యతిరేకంగా ఏకైక నాయకుడు ఆ రోజులలో కొట్టాడింది మన పీజీఆర్ గారు. ప్రజలు కూడా ఆ రోజు వారు చనిపోయిన రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి వారికి ఘన నివాళి చేయించడం జరిగింది. ఈరోజు కూడా పీసీసీ భవన్లో, గాంధీ భవన్లో వారికి నివాళులు అర్పించేటప్పుడు అక్కడ నాయకులందరూ కూడా గుర్తు చేసుకున్నారు పీజీఆర్ గారు ప్రజలతోనే ఎట్లా కలిసిమెలిసి ఉండి ప్రజల గురించి ఆలోచించే వారని చెప్పి వారు గుర్తు చేసుకున్నారు. వారు ఆనాడు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా జలాలను, గోదావరి జలాలను తరలించే విషయంలో వారి పోరాట స్ఫూర్తే ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఎక్కడ సమీక్ష నిర్వహించినా ఆ రోజు పీజీఆర్ గారు చేసినటువంటి నీటి పోరాటం ఫలితమే ఈరోజు హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా మంచినీరు తాగలుగుతున్నారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు దోపిడీని వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుడుగా నినదించినటువంటి సందర్భం. పీజీఆర్ గారు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు వారి తుది శ్వాస విడిచినారు. వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కార్మిక నాయకుడిగా, మేము విద్యార్థి సంఘ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు, మేము జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మరి విద్యార్థి సంఘ రాజకీయాలకు కూడా వారు స్ఫూర్తి తీసుకునే వాళ్ళం. ఈ సందర్భంగా మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా గుడిసెలకు సంబంధించి కాకా వెంకటస్వామి గారిని జ్ఞాపకం చేస్తే అనేకమైనటువంటి స్లమ్స్ ఏర్పాటు చేసే విషయం లోపల పీజీఆర్ గారు జ్ఞాపకం చేస్తారు. వారు అటువంటి ఒక కష్టజీవి, కార్మిక జీవికి